ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. పెద్ద పెద్ద కలలు కూడా ఉండేవి. కాని అతనికొక చెడు అలవాటు ఉంది. అతను తన సమయాన్ని విలువగా ఉపయోగించేవాడు కాదు. రోజంతా మొబైల్ చూస్తూ, సినిమాలు చూస్తూ, రేపు చేస్తాను అన్ని పనులను వాయిదా వేస్తూ ఉండేవాడు. ఒకరోజు అర్జున్ గ్రామంలో ఉన్న ఒక జ్ఞాని వృద్ధుణ్ణి కలిశాడు. అర్జున్ అతన్నడిగాడు, తాతయ్య, జీవితంలో నిజంగా విజయాన్ని సాధించాలంటే రహస్యమేమిటి? వృద్ధుడు చిరునవ్వు నవ్వి అర్జున్ను దగ్గర్లో ఉన్న నది దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక బకెట్ తీసుకుని అందులో నీళ్లు నింపాడు. ఆ తర్వాత బకెట్లో చిన్న చిన్న రాళ్లు వేయడం ప్రారంభించాడు. అతను అర్జున్ని చూసి అడిగాడు, ఇవి ఏమిటో తెలుసా? అర్జున్ తల ఊపాడు. వృద్ధుడు చెప్పాడు, ఇవి మన జీవితంలో ఉండే టైం వేస్ట్ చేసే అలవాట్లు, అవసరం లేని పనులు, అలసత్వం. కొంతసేపటికి బకెట్ దాదాపు నిండిపోయింది. ఇప్పుడు వృద్ధుడు పెద్ద రాళ్లు తీసుకుని బకెట్లో వేయాలని ప్రయత్నించాడు. కాని అవి లోపలికి వెళ్లలేదు. అప్పుడు వృద్ధుడు అర్జున్ని చూసి ఇలా చెప్పాడు, ఈ పెద్దరాళ్ళు అంటే జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాలు. నీ లక్ష్యాలు, చదువు, కుటుంబం, ఆరోగ్యం. నువ్వు ముందుగా చిన్న చిన్న పనులతో సమయాన్ని నింపేస్తే ఈ ముఖ్యమైన విషయాలకు జీవితంలో సమయం మిగలదు. అప్పుడు వృద్ధుడు మరోసారి ఖాళీ బకెట్ తీసుకున్నాడు. ఈసారి ముందుగా పెద్దరాళ్లు పెట్టాడు, తర్వాత చిన్నరాళ్లు, చివరగా నీళ్లు పోశాడు. ఈసారి అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఆ క్షణంలో అర్జున్ ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ రోజునుంచి అతను తన సమయాన్ని విలువగా ఉపయోగించడం ప్రారంభించాడు. రోజూ ప్లాన్ చేసుకొని తన లక్ష్యాల కోసం కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక విజయవంతమైన వ్యక్తిగా మారాడు. ఎందుకంటే అతను జీవితంలో ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు. సమయం ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపద. ఒకసారి పోయిన సమయం తిరిగి ఎప్పటికీ రాదు. సమయాన్ని గౌరవించినవారే జీవితంలో విజయాన్ని అందుకుంటారు. మీకు ఈ కథ నచ్చితే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కథల కోసం ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.